కట్టుకున్న పెళ్ళానికి కనీసం చీర కూడా కుట్టినోడు ఉంచుకున్న దానికి ఊరు మొత్తం రాసిచ్చాడంట. సో అలానే అనిపించింది. సరైన లాజిక్ తో కొట్టావు. ఇంకేం మాట్లాడదాం, వెళ్ళొస్తా. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రభావతి 2.2 నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగిన బిగ్ బాస్ లో ఈ గేమ్ అనేది ఒక చరిత్ర అన్నమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు యు. మీరు నిలబడిన తీరు నభూతో నా భవిష్యత్. ప్రశాంతం కొంపలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వీధిలో పడేసినట్టు అయింది. సో అక్కడ పడేయడంతో ఆపకుండా సో ఒక వాటర్ ట్యాంక్ కాడ బిందులు పెట్టుకొని కొట్టుకుంటారు చూడండి, అటు కొట్టుకోండి అన్నట్టు వదిలేస్తుంది అనమాట. సో ఈ గేమ్ కంప్లీట్ గా ఫిజికల్ వైలెన్స్ తోనే జరిగింది. ఇక అంత ఎవ్వడికి వాడు మహానటులు. ఈ గేమ్ కంప్లీట్ గా ఫిజికల్ వైలెన్స్ తోనే జరిగింది. అయితే ఈ గేమ్ పర్యవసానాలు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, సో రాత్రి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది మనం అలా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మీరైతే ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే. సో ఆల్రెడీ మన ప్రీవియస్ ఛానల్ పీకింది, సో ఇది కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మీరు కాస్త ఎంకరేజ్ చేయాల్సిందే, తప్పదు. అయితే వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. అసలు ఏం జరిగింది, అభయ్కి బిగ్ బాస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు, అండ్ సోనియా విషయంలో నిఖిల్ చేసిన పని కరెక్టేనా, అండ్ అదే విధంగా యష్మి సోనియా గురించి మాట్లాడిన మాటలు కరెక్టేనా, అండ్ సీత ఎందుకు ఏడ్చింది ఈ విషయం గురించి, అండ్ బిగ్ బాస్ అభయ్కి 2 సార్లు వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు, సో ఈ విషయాలన్నీ మనం అలా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి. సో ప్రభావతి 2.0 చాలా రసవత్తరంగా సాగిన ఈ గేమ్ లో కొన్ని కాన్సిక్వెన్సెస్ అయితే జరిగినాయి. సో యాజ్ ఎ చీఫ్ గా ఉన్న అభయ్ ఈ గేమ్ లో ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో ఈ గేమ్ లో ఉన్నా గానీ సో ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ రెండోది బిగ్ బాస్ ని తిట్టాడు, అండ్ మూడోది తిడుతూనే ఉన్నాడు. సో అయితే ఈ గేమ్ వాళ్ళు ఓడిపోవడం జరిగిన తర్వాత సో బిగ్ బాస్ అందరిని పిలిచి, సో అభయ్ మీరు చీఫ్ గా మీ 100% ఇవ్వలేదు, అందుకని చెప్పి మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నాం చీఫ్ నుంచి అని చెప్పేసి ఓకే అన్నాడు. అయితే నీవు సరిగ్గా ఆడని పక్షాన నువ్వు ఆడలేదు కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్ అనేవి నీ టీం మొత్తానికి కూడా వచ్చినాయి. సో అందువల్ల మీ టీంలో కూడా ఎవరు చీఫ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు మొత్తాన్ని హోల్డ్ చేసేసాడు అనమాట. దానికి ముందు అభయ్ ఒక మాట అన్నాడు, సో నేను ఈ గేమ్ 100% ఆడుతుంటే నాకు నచ్చలేదు, కానీ నా వల్ల మీరు ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీకు సారీ చెప్తాను మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పేశాడు. అయితే వీడి మధ్యలో వాడిని యూజెస్ మాటలు ఏవైతే ఉన్నాయో, సో బిగ్ బాస్ అసలు మైండ్ ఉందా, దిమాగ్ ఉందా లేదా వీడికి, అసలు ఎందుకు ఇలాంటివి పెడుతున్నాడు, సో పిచ్చిగా ఉందిరా, ఒక బయాస్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ అని చెప్పేసి ఇలా కొంచెం పెద్ద మాటలు మాట్లాడాడు. అయితే ఈ మాటలను సీరియస్ గా తీసుకున్న బిగ్ బాస్ పిలిచి అభయ్ అనలేదులే, సో ఫస్ట్ కంటెండర్లను పిలిచి, సో దిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్, మై రూల్స్ ఏ ఫైనల్, సో ఎవరికైనా అబ్జెక్షన్ ఉండి ఉండదలుచుకోవట్లేదు, లేదు మా మనసులో వేరుగా ఉంది అంటే మీరు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని గేట్స్ ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ సోనియా వచ్చింది అనమాట. సోనియా వచ్చి అభయ్ పక్కన వచ్చి సారీ చెప్పు అంటుంది. ఏంది సారీ చెప్పేది, అక్కడ అందరూ అదొక రకంగా ఎలా ఉండేది అంటే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ లాగా ఉంది ఆ మూమెంట్ లో. సో ఆ బిగ్ బాస్ డైరెక్ట్ మాట్లాడుతుంటే ఏం పోయి ఖచ్చితంగా అభయ్ నువ్వే అన్నావు చెప్పురా సారీ అంటే అది చాలా ఒకటికి కరెక్ట్ కాదనిపించింది. మేబీ బిగ్ బాస్ కూడా పిన్ అవుట్ చేయలేదు, అందరికీ చెప్పాడు జనరల్ గా. తర్వాత నిఖిల్ కలుగు చేసుకొని సో సారీ బిగ్ బాస్ మేము ఇంక ఇలాంటి మాట్లాడవు అన్నాడు, అయిపోయింది. సో అభయ్ గడు అక్కడతో ఆపేచ్చుగా మళ్ళీ బయటకు వచ్చి నేను జెన్యున్ గా ఉండే నాకు నిజంగా ఇలానే అనిపించింది, సో అది తప్పైతే నన్ను కన్ఫర్మేషన్ రూమ్ ఏదో అంటారు చూడండి, కన్ఫెషన్ రూమ్ కి పిలిచి సో నాతో డైరెక్ట్ గా మాట్లాడితే నేను అక్కడ సారీ చెప్తా, లేదు అని అంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్తాను, నేను జోక్స్ వేస్తే కూడా తీసుకోలేడు బిగ్ బాస్ అనేసి అంటున్నాడు వాడు. ఈసారి మళ్ళీ పిలిచి సో అభయ్ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వారింగ్ ఫర్ యూ, సో ఇలాంటి రిపీట్ చేయి మాకు అని చెప్పేసి చెప్పాడు. సో దానికి అభయ్ కూడా తలొంచి మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. సో ఇది ఎక్కడితో అయిపోయింది. అయితే బిగ్ బాస్ ఈ చీఫ్ ని తొలగించిన తర్వాత సో ఒక రెడ్ ఎగ్ ఉంది, ఆ ఎగ్ ఎవరి కాడ ఉందని అడిగితే నిఖిల్ తన దగ్గర ఉంది అన్నాడు. అయితే నిఖిల్ కు ఒక అవకాశం ఇచ్చాడు అనమాట. సో చీఫ్ కంటెండర్ గా ఉండే అవకాశాన్ని నీ టీంలో ఒకరికి నువ్వు ఇవ్వచ్చు, అది ఎవరు ఏందనేది మీరు డిస్కషన్ చేసుకొని మాకు చెప్పండి అనేసి అన్నాడు. అయితే ఇక్కడ కథ మొదలైంది. సోనియా, సో నేను లీడర్ అయితే బాగా చూసుకుంటుండే, నా కమాండ్మెంట్ ఉంది, సో నేను పర్ఫెక్ట్ గా డెసిషన్ తీసుకుంటాను, సో ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతాను, ఆ విషయం నీకు కూడా తెలుసు కాబట్టి సో నన్ను నామినేట్ చేయి అని చెప్పేసి ఎట్లా మాట్లాడిందంటే ఇక నువ్వు ఇస్తావా సస్తావా అన్నట్టు మాట్లాడింది అనమాట. సో ఒక రకంగా అంటే వెన్న పూసి అడుగుతున్నట్టు అడిగింది. అయితే సీత ఉంది, సో సీత కూడా సో హోమ్ మేనేజ్మెంట్ కానీ మీ టాస్క్ విషయంలో అన్నింటిలో కూడా నేను పర్ఫెక్ట్ గా ఉన్నా, ఒక ఎమోషనల్ విషయంలో కాస్త అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతుంది తప్పితే సో నాకైతే చీఫ్ అవ్వాలని ఉందనేసి తను మాట్లాడింది అనమాట. సో ఇద్దరు పర్సన్స్ లో ఎవరిని నిఖిల్ ఫైనల్ చేస్తాడు, ఈ విషయాన్ని యష్మి క్లియర్ గా అంది. ఏం ఆలోచించొద్దు, యష్మి అనే కాదు టీం మొత్తం ప్రేరణ కానీ రిమైనింగ్ బ్యాచ్ మొత్తం కూడా క్లియర్ గా అన్నారు, మీరు ఏం ఆలోచించొద్దు నాన్న, సో టక్కును పోయి సోనియా అనేది చెప్తాడని చెప్పేసి టీం అంతా ఫిక్స్ అయి ఉన్నారు. అయితే సీత ఆశపడింది అనమాట సో దాని మీద, ఎందుకంటే బికాస్ సీతే ఆ రెడ్ ఎగ్ అనేది ఉంది అని చెప్తే తనే సజెస్ట్ చేసింది, వెళ్ళి తీసుకోరా పిక్ చేయదాన్ని అనేసి. సో దానికి సీతకి ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఒక మహానటి సావిత్రిలాగా సోనియా ఒక పెద్ద డ్రామా ప్లే చేసింది అనమాట. సో ఈ డ్రామా అనేది సోనియాని
ఒక నెగిటివ్ షేడ్ లో వైలేట్ చేసింది అనమాట నాకు కంప్లీట్ గా. ఆల్రెడీ తన నెగిటివ్ షేడ్ ఉందని తెలుసు, కానీ తన పర్స్పెక్టివ్ లో తను కరెక్ట్ ఉందని ఫీల్ అవుతుంది కాబట్టి ఓకే. కానీ ఇక్కడ పీపుల్ కూడా ఐడెంటిఫై చేయాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా. 2 నాలుకలున్న మనిషి కానీ, సో 2 నాలుకలున్న మనిషి అనేవాడు ఖచ్చితంగా 2 నాలుకలున్న సర్పంతో సమానం అని చెప్పేసి అంటారు. రాత్రి ఈ విషయం క్లియర్ గా జరిగింది. ఒక పక్కన వాడిని పాముతుంది, నులుముతుంది, వాడి దగ్గరకు వచ్చి ముచ్చట చెప్తుంది. ఇంకో పక్కన పోయి వాడు శుద్ధపూస, వాడికి మైండ్ లేదు, లేకపోతే వాడు ఒక నిర్ణయాన్ని తీసుకోలేడు, వాడు ఎమోషనల్ అవుతా ఉంటాడు, వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసి అభయ్తో మాట్లాడింది. సో ఈ విషయాన్ని ఎంతమంది గమనించారన్నది ఇక తెలియాలి. సో మీరు గమనించుంటే ఈ విషయాన్ని క్లియర్ గా కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, సో రాత్రి అనేది సో అందరూ తిన్న తర్వాత వీడు తిన్నాడు, అయితే సోనియాని పోయి అడిగాడు అనమాట, సో తిన్నావారా అని. దానికి ఆమె ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, సో నన్ను అడగమాక అని చెప్పేసి, సో అంటే డీవియేషన్ అనమాట. సో ఆడది డీవియేట్ చేస్తుందంటే 2 కారణాలు. తన మనసులో ఏదో ఒక కోరిక ఉంది, ఆ కోరికని ఒకటి వాడు కనిపెట్టాలి, లేదా తన్నే అడిగి తెలుసుకోవాలి. సో అక్కడ తను డీవియేషన్ స్టార్ట్ చేసింది. ఆ డీవియేషన్ లో వీడు చాలా సఫర్ అవుతున్నాడు అనమాట. అంటే వీడు ఏంటంటే ఇక ఎందుకు మాట్లాడట్లేదు, రోజు ఎట్టా ఉండే అటాచ్మెంట్ అనేది ఇప్పుడు ఎందుకు ఎట్ట ఉంది. సో ఈ ఎడబాటం తట్టుకోలేక వీడి మనసులో మదపడతా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు అనమాట, ఏంటి 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 అని. అయితే తను మాత్రం సో వాడితో ఆడుకుంటుంది కదా, సో ఆల్రెడీ తను వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుంది కాబట్టి, సో తను ఆడింది ఆట అయింది అక్కడ. సో తను మళ్ళీ పోయి అడిగింది అనమాట, సరే నేను చీఫ్ అవుతారా, నాకు నువ్వు సజెస్ట్ చేయి కింద కాదా అని చెప్పి వెన్న పూసినట్టు అడిగింది అనమాట. సో వీడొచ్చి సోనియా అనేసి అన్నాడు. సో సోనియా అనగానే సీత కొంచెం బస్ట్ అయింది. సో ఎందుకంటే తను తట్టుకోలేకపోయింది అనమాట, ఆ విషయాన్ని తీసుకోలేకపోయింది. అండ్ నిఖిల్ దగ్గరకు వస్తే నా దగ్గరకు రావద్దని చెప్పేసి చెప్పింది. సో క్లియర్ ఇంకెక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. ఏది ఆ ఎగ్గు చీఫ్ కండక్టర్ లో. సో చీఫ్ నైతే ఎలెక్ట్ చేయడానికి సో పేరునైతే సజెస్ట్ చేశాడు అనమాట. ఇక్కడ అసలైంది. అయితే ఇక్కడ నిఖిల్ ఆలోచన ఏంటిది అన్నది ఇక మీరే నాకు తెలియజెప్పాలి. సో నిఖిల్ సోనియాని సపరేట్ చేయాలని చెప్పేసి, అంటే ఆ మూమెంట్ లో నాకు కొంచెం అలానే అనిపించింది. సో తను ఓవర్ అవుతుంది, ప్రతి వీడి విషయాలు కూడా ఇంటర్ఫియర్ అయ్యి సో వీడిని కొంచెం ట్రిగర్ చేస్తున్న ఫీలింగ్ అయితే నిఖిల్కి వచ్చింది రాత్రి. సో నిఖిల్ ఆ విషయం అయితే తను సైడ్ చేయాలనుకున్నాడా, లేదు అని అంటే తను కూడా చీఫ్ ని చేయాలనుకున్నాడు యాజ్ ఏ ప్రియుడా ప్రేయసి, లేకపోతే ఇలాంటి కాంబోలో. సో ఏదన్నా ఒక స్పెషల్ అనమాట, ఏదో అంటారు చూడండి. మీకు ఈ డైలాగ్ చెప్తాను. సో రాత్రి నిఖిల్ ప్రవర్తన నాకు ఎలా అనిపించింది అంటే, సో కట్టుకున్న పెళ్ళానికి కనీసం చీర కూడా కుట్టినోడు, ఉంచుకున్న దానికి ఊరు మొత్తం రాసిచ్చాడంట. సో అలానే అనిపించింది. సో సోనియాకి రాత్రి ఒక అవకాశాన్ని ఇద్దాం అనుకున్నాడా, లేదు తన్ని సపరేట్ చేయాలనుకున్నాడా, ఈ 2 విషయాలు మీరే నాకు చెప్పాలి. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఈ విషయంలో, సో సోనియాని సపరేట్ చేయటం కాదు, కానీ తనకైతే ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాడు. కానీ అవకాశం తను నిరూపించుకోలేకపోయింది. చీఫ్ గా తను పనికిరాదు, సో టాస్క్లు కంప్లీట్ చేసుకోలేదు అన్న విషయాన్ని క్లియర్ గా సో రాత్రి అయితే బుర్ర కళ్ళ కట్టినట్టు అర్థమైంది అనమాట చూసిన వాళ్ళందరికీ. సో ఈ విషయంలో ఇంకొకసారి నేను చీఫ్ అవుతుండే అండ్ నా కమాండింగ్ ఉంది, నేను లీడర్ అయితే బాగుంటది, నేను అందరిని మేనేజ్ చేయగలుగుతా, ఈ బొక్కల మాటలన్నీ తీసి పక్కన పెట్టాలి. సో నువ్వు చీఫ్ అవ్వాలి, లీడర్ అవ్వాలంటే నువ్వు ముందు టాస్క్ ఆడాలి. ఖచ్చితంగా టాస్క్ ఆడే సత్తా నీలో లేదన్నప్పుడు ఇంకే పదవులు నీకు రావు. యుద్ధం చేసినోడే వీరుడు అవుతాడు. సో వీరుడు అయ్యేవాడికి అధికారం. ఇలాంటి కొటేషన్లు రాసుకోండి. సో నాకైతే అదే అనిపించింది. సో వీళ్ళిద్దరికి పెట్టిన గేమ్ లో సో నిఖిల్ అయితే గెలిచాడు. సో చీఫ్ గా నిఖిల్ కొనసాగుతున్నాడు శక్తి టీమ్ కి. అండ్ తనకు వచ్చిన అవకాశాన్ని తను సద్వినియోగపరచుకోలేకపోయింది, తను ఫెయిల్ అయింది. సో రాత్రి ఇలా జరిగింది అనమాట. సో రాత్రి ఇదే జరిగింది. అండ్ ప్రభావతి 2.0 అయితే అల్టిమేట్ అనమాట. దీని గురించి నో మోర్ డిస్కషన్స్. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన ఛానల్ ఒకటి పోయింది. సో మిక్స్డ్ పాకెట్ అని పెట్టాం. ఆల్రెడీ 2.5K సబ్స్క్రైబర్స్ ఉండి 10 మిలియన్ వ్యూస్ ఉన్న ఛానల్ రీసెంట్ గా ఎగిరింది మంది. సో ఎందుకు ఏంటిది అన్నది నేను తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.